టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందినటువంటి అరేబియన్ హార్స్ గా ముద్దుగా పిలుచుకునే అనుష్క గురించి తెలియనటువంటి వాళ్ళంటూ ఉండరు. సో ఒక భాగమతిగా ఒక ఎంతో అద్భుతమైనటువంటి తను చేసేటువంటి పాత్రలతో దేవసేనగా అందరి మధ్యలో నిలిచిపోయినటువంటి ఒక రాణి అని చెప్పొచ్చు. సో ఇంతకాలం టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా హీరో ప్రభాస్ అంటే హీరోయిన్ గా మన అనుష్కని చెప్పొచ్చు. ఇద్దరి జోడీ కూడా అంత చక్కగా ఉంటుంది. ప్రభాస్ అలాగే అనుష్కల పెళ్ళన్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తోంది. అసలు ఇప్పుడు ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందా అంటే పడిందనే చెప్తున్నారు. తాజాగా అనుష్క పెళ్లిపై వార్తలు హల్చల్ చేస్తోంది. ఈసారి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి గురించే ఈ వార్తలన్నీ. దుబాయ్కి చెందిన ఒక వ్యాపారవేత్త అనుష్క మెడలో త్వరలోనే తాళి కట్టబోతున్నారని ఇంటర్నెట్ హోరెత్తిస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమైన సమాచారం. దుబాయ్కి చెందిన వ్యాపారవేత్తని అనుష్క పెళ్లి చేసుకోబోతోందని ఒక నేషనల్ మీడియాలో అయితే వార్తలు హల్చల్ చేస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు ఇప్పటికే పెళ్లిపై 3 ముచ్చట్లు మాట్లాడేసుకున్నారట. అయితే ఎప్పట్లాగానే షరా మామూలుగా దీని గురించి అఫీషియల్ గా అయితే ఎక్కడా రాలేదు. సో ఈ ప్రస్తుతం అనుష్కకి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గారి కుమారుడు ప్రకాష్ కి మధ్య మరి సంథింగ్ ఉందని, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్ని ఇరు కుటుంబాలు ఖండించింది. ప్రభాస్ అలాగే అనుష్క గురించి మళ్లీ టాక్ అయితే వచ్చింది. కృష్ణరాజు గారి అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆయన మరణం తర్వాత కూడా ఈ వార్తలు బాగా జోరందుకున్నాయి. అయినా దీని గురించి వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పటికీ ఫ్రెండ్స్ మాత్రమేనని ప్రతిసారి చెప్తూ వస్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు తన పెళ్లి గురించి అయితే క్లారిటీ వచ్చేసింది. సో మొత్తానికి ఆ దుబాయ్ వ్యాపారవేత్త ఎవరు గాని కాస్త ముందుకొచ్చి ఎస్ అని చెప్తే అప్పటిదాకా ఈ పుకార్లు ఆగవేమో.